గంగా, సార్, ఈ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసి గెలిస్తే నిన్ను బెస్ట్ బాక్సర్ని చెయ్యాలన్న నా ఆశయం నెరవేరుతుంది. నేను ఖచ్చితంగా పోటీలో పాల్గొని గెలుస్తాను సార్. అందుకు శకుంతలాంటి ఒప్పుకోవాలి కదా. అన్నయ్య, అమ్మ ఒప్పుకుంటుందిలే. మొన్న జరిగిన ఫంక్షన్లో గంగ బెస్ట్ బాక్సర్ అవ్వాలని స్టేజ్ మీద చెప్పింది కదా. ఆ మాట అత్తయ్య గారితో బలవంతంగా అనిపించారని పెద్ద గొడవే చేశావు కదా వదినా, మర్చిపోయావా? స్టేజ్ మీద చెప్పిన విషయాన్ని అత్తయ్య గారు అంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. అత్తయ్య గారు పైకి కఠినంగా మాట్లాడతారు గాని ఈ కుటుంబానికి మంచి జరుగుతుందంటే తప్పకుండా ఒప్పుకుంటారు. అవును రుద్ర, గంగ పోటీలో గెలిస్తే మన కుటుంబ గౌరవం పెరుగుతుంది. వదినికి కూడా కావాల్సింది అదేగా. గంగ కారణంగా కుటుంబ గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగితే చాలు. వదిన తనని కోడలుగా కూడా అంగీకరిస్తుంది కదా. ఎస్, కరెక్ట్గా చెప్పావు నాన్న. అన్నయ్య, భాను అన్నయ్య కోసం నువ్వు చాలా గొప్ప పనులు చేసావు. అలాంటి నీ కోసం పెద్దమ్మ తన మాటను వెనక్కి తీసుకోదా? ఇదే రైట్ టైం అన్నయ్య. పెద్దమ్మని రిక్వెస్ట్ చెయ్యి, ఒప్పుకుంటుంది. అన్నయ్య, పెద్దమ్మ వస్తుంది, ఇప్పుడే అడిగేసి అన్నయ్య. మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం, నువ్వు అడగన్నయ్యా. ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారేంటి? పారు, నువ్వేం చెప్పింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. త్వరలోనే స్టేట్ లెవెల్ ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. ఆ కాంపిటీషన్కి అకాడమీ తరపున ఎవరినైనా పంపిద్దాము అనంటే రుద్ర గంగ పేరుని సజెస్ట్ చేస్తున్నాడు. గంగ బాక్సింగ్కి వెళ్ళటం మీకిష్టం లేదు కదా, అదే డిస్కస్ చేస్తున్నాం. గంగ బాక్సింగ్కి వెళ్ళడం శకుంతలకి ఇష్టం ఉండదని నువ్వెందుకు డిక్లేర్ చేస్తున్నావు? తనేదో కోపంలో కండిషన్ పెట్టిందంతే. రుద్ర ఆశయం నెరవేరుతుందంటే తను కూడా అంగీకరిస్తుంది. ఏం శకుంతల? మీరు ఇంకా ఆలోచిస్తున్నారేంటి అత్తయ్య గారు? రుద్రబావ మన భాను ఆశయం కోసం ఎంత మంచి పని చేశారో చూశారు కదా. మరి బావ ఆశయం కోసం మీరు కూడా సపోర్ట్ చేయాలి. సరే అని చెప్పండి అత్తయ్య గారు. ఏంటి అంతా అలా చూస్తున్నారు? ఓ, గంగ నన్ను అవమానించి నిందలేసింది కదా, నేను గంగని సపోర్ట్ చేస్తున్నానేంటానా? నాకు ఇంటి గౌరవం పెరగడం, మామయ్య గారి పేరు నిలబడ్డం ముఖ్యం. అందుకు నేనేమైనా చేస్తాను, ఎవరినైనా సపోర్ట్ చేస్తాను. చూస్తారేంటి, మీరందరూ కలిసి అడగండి. అవును, ఒప్పుకోండి వదినా. సిస్టర్, టెల్ దెమ్ ఓకే. ఒప్పుకోండి పెద్దమ్మా. ఒప్పుకోండి పెద్దమ్మా. ఒప్పుకో శకుంతల.
నమస్కారం అండి. నమస్కారం. సర్పంచ్ గారు మీరేంటి మళ్ళా వచ్చారు? ఏదైనా సాయం కావాలా? ఏమొద్దండి, మీ సహాయం కోసం కాదు, క్షమాపణ చెప్పడానికి వచ్చాను. క్షమాపణ? దేనికి? నిజానికి ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ పిల్లల్ని తీసుకురావడం కూడా అంతా నాటకం. నాటకమా? ఏంటండి మీరు మాట్లాడేది? అవును సార్, డబ్బులు కాచిపడి ఆ గంగ చెప్పినట్టు చేశాను. కానీ మీ మంచితనం చూశాక ఈ డబ్బులు తీసుకుని ఏం బాగుపడతామని తిరిగిచ్చేద్దామని వచ్చాను. సర్పంచ్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీతో అబద్ధం చెప్పమానా? సార్ సాయం చేసిందంతా అబద్ధమా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెప్తున్నాను. మాకెవరూ ఏ సహాయం చేయలేదండి. అలా అబద్ధాలు చెప్పి నమ్మించమన్నారంతే. లేదు, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం. ఏం జరిగింది? ఎందుకు ఇలా చెప్తున్నారు? గంగా, రంగారావు గారు, మీరు అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళే చెప్తున్నాయి. సడన్గా ఏం జరిగింది? తిరిగొచ్చి మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఏంటండి ఇది? మీరే అబద్ధం చెప్పమని చెప్పి తీరా నిజాలు చెప్పేసరికి బెదిరిస్తున్నారా? ఈ పాపపు సొమ్ము మాకొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి మంచి మనుషుల్ని మోసం చేయకండి. వస్తానండి. రంగారావు గారు,